జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కంచ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వర సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగేంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగేంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్ప బ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగిన పీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీత మనిషం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీత మగమ్యం పరా ప్రకృతిరహితం పరమచలోపదేశిక శ్రీ రాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ. తప్త కాంచన దివ్యమాన మహానుమాత్రమరూపకం చంద్రకాంతర తారకైరవముజ్వలం పరమాస్పదం నీల నీరద మధ్యమస్థిత విద్యుదాది విభాషితం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురు పాదుకం స్థూల సూక్ష్మ సకారణాంతరఖేళనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞచేతనమంతరాత్మ నిజాం సుఖం సర్వకారణమీశ్వరం నిటలాంతరాళ వికారకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురు పాదుకం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. జై గురుదేవ్. జై గురు. అందరికీ జై గురు. రెండో భాగంలో ఉన్నటువంటి ఈశ్వరుడు అంతఃకరణ దోషం లేకుండా ఉండి ఆడిస్తున్నాడు. ఈశ్వరునికేమో లీలగా ఉంది ఈ ఆట, జీవుడికేమో ఈ దీంట్లో వచ్చినటువంటి ఈ లీలలో తాను ఆ దాంట్లో ఎరగక ఆ ఈశ్వరుని లీలాస్థితులన్నింటినీ విచారణ చేయకుండా ఉంటేనేమో దాంట్లో పడి కొట్టుమిట్టాడాలి. పిల్లికి ఎలుకకు ప్రాణ సంకటం పిల్లికి చెలగాటం అనే పద్ధతిలో ఇంతకుముందు
నిన్న ముగిసిన దాంట్లో విచారణలో వచ్చింది. కాబట్టి నీకు జీవుడి నుంచి ఈశ్వరునికి ప్రమోషన్ చేస్తే ఏం చేయాలి? ఇక ఆడించడం మానేయాలి. ఎందుకంటే ఈశ్వరుడు ఆడిస్తున్నప్పుడు నువ్వెన్ని బాధలు పడ్డావో నీకు జీవోంభావం పోయి జీవేశ్వర ఐక్యం ద్వారా ఈశ్వరీయ జ్ఞానం ఎప్పుడైతే పొందావో అప్పుడు నువ్వేం చేయాలి? ఈశ్వరుడు ఏ రకంగా జీవులను ఆడిస్తున్నాడో, ఏ రకంగా సృష్టి స్థితి లయలు చేస్తున్నాడో అటువంటి ఈశ్వరుడు జీవుని నానా బాధలు పెడుతున్నాడు అనేటువంటిది సమిష్టిలో ఈశ్వరుడు ఉన్నప్పుడు, నీవు జీవుడుగా ఉన్నప్పుడు ఇవన్నీ బాధించబడినటువంటివి. నువ్వు విచారణ ద్వారానే ఈశ్వరత్వాన్ని పొందినప్పుడు, సమిష్టి తత్వాన్ని పొందినప్పుడు ఇంక నువ్వు ఆడించడము ఆడటము అనేటివి మానుకోవాలి కదా అనేది చెప్తున్నాడు. నీకు జీవభావం పోయి జీవేశ్వర ఐక్యం ద్వారా ఈశ్వరీయ జ్ఞానం ఎప్పుడైతే పొందావో అప్పుడు జీవుణ్ణి ఏ రకంగా ఈశ్వరుడు ఆడిస్తున్నాడో, ఏ రకంగా సృష్టి స్థితి లయలు చేస్తున్నాడో అటువంటి ఈశ్వరుడు జీవుని నానా బాధలు పెడుతున్నాడు. కాబట్టి ఆ ఆట నుంచి ఇక్కడి నుంచి ఆపేయాలి. ఆడించే ఆట మళ్ళా దాన్ని ఆడబడే ఆట, ఈ రెండింటి నుంచిను నువ్వు రహితం కావాలి అని ఈశ్వరానుభవంలో ఉండగా నువ్వు నిర్ణయించుకోవాలి. ఆ ఈశ్వరానుభవంలో ఉన్నది ఏది అంటే మహాకారణం. అది మహాకారణంగా ఉంది. ఆ మహాకారణంలో మళ్ళీ ఏమైందంటే దీనికంటే కూడా ఓ మూల కారణం ఉంది. మాయాశబలిత బ్రహ్మయే మూల కారణం. అట్లా మూల కారణాన్ని కూడా తొలగించుకోవాలి. కాబట్టి ఆ మాయాశబలిత బ్రహ్మ ఈశ్వరుని కూడా ఆడిస్తున్నాడు. కాబట్టి సృష్టికి కారణమైనటువంటి మాయాశబలిత బ్రహ్మ ఆ ఆడిస్తున్న వాడికి ఒక ఘోర సంసారం వచ్చింది. వాడు ఏం చేస్తున్నాడంటే విరాట్టుగా, హిరణ్యగర్భుడిగా, అవ్యాకృతిగా, తురీయ స్థితిలో పరమాత్మగా 4 రకాల అనుభవాలు కూడా పొందుతున్నాడు సమిష్టిగా. ఈ జీవుడిగా అనుభవం ఏ రకంగా పొందినా అది ఎరుకే. ఏ రకమైనటువంటి అనుభవం పొందినా ఎరుకే. అనుభవం రహితం అయిపోవాలి. ఏ రకమైన అనుభవము ఉండనటువంటి స్థితి. అనుభవం లేకపోవడమే బయలు. అన్ని అనుభవములు మానుకొని మూలముతో సహా లేకుండా చేసుకొని లేనెరుకొని విచారిస్తే ఈ కేల, ఈ నాటకము, ఈ బాధ, ఈ లీల, ఈ విలాసము, ఈ వినోదము, ఇన్ని రూపాల్లో ఉన్నటువంటి ఎరుక లేనిదని తెలుస్తుంది. ఇన్ని రూపాల్లో ఉన్నటువంటి ఎరుకను విడనాడాలి. ఇన్ని రూపాల్లో ఉండే ఎరుకను విడనాడాలి మూలంతో సహా. ఈ ఈశ్వరీయ నాలుగు ఈ జీవుని 4 అష్టశరీరాలుగా చెప్పబడినటువంటివి, వాటికి మూల కారణమైనటువంటి సమిష్టి, వ్యష్టి, ఈ రెండిటికీ కారణమైన మాయాశబలిత బ్రహ్మము, దాంతో వచ్చినటువంటి ఇదంతా జగత్ అనే సంసారము, ఈ సర్వ అనుభవాలు సర్వంను వదిలేయాలి. కాబట్టి అనుభవం ఉంది అంటే ఇంకా ఎరుకలో ఉంది అని. అనుభవాతీతం అయితే అనుభవం లేదు, అనుభవాలు లేకపోవడమే బయలు. ఇన్ని రూపాల్లో ఉన్నటువంటి ఎరుక ఇది లేనిది అని గుర్తెరగాలి. ఇన్ని రూపాల్లో ఉన్న ఎరుకను విడనాడాలి. ఇన్ని రూపాల్లో ఉన్న ఎరుకను విడవాలంటే కారణానికి మళ్ళా కారణమైనటువంటి మూల కారణం, మహాకారణంను, దానికి మూలమైనటువంటి మూలా విద్యని, ఆ మూలా అవిద్య కేవల పరబ్రహ్మగా, కేవలాత్మగా ఉండాలి. అవన్నీ వదిలి స్థూల సూక్ష్మ కారణముల యొక్క అంతరము నుండి క్రీడించుచు, స్థూలము, సూక్ష్మము, కారణము ఈ మూడు దానుల యొక్క అంతరము నుంచి క్రీడిస్తూ ఉండి ప్రత్యేగాత్మ అయినటువంటి తుర్య స్థితిలో ఉన్నటువంటి మహాకారణముగా మారి ప్రత్యేగాత్మానుభవము రాగానే జీవభావం పోయి ప్రత్యేగాత్మానుభవం రాగానే అక్కడ ఉన్నటువంటి స్థితిలో, సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి 4వ కారణంగా, 4వ దానిగా ఉన్నటువంటి 4వ స్థితిగా ఉన్న 3 అవస్థలను దాటి 4వ అవస్థగా ఉన్నటువంటి అవస్థగా కాకుండా అది ఒక తటస్థ స్థితి.
ఆ స్థితిలో విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృతం అనేటువంటి 4వ స్థితిలో ఉన్నటువంటి స్థితిలో, ఆ 2 స్థితిలో పరమాత్మ స్థితిలో 4వ స్థితి అక్కడ సమిష్టిలో వచ్చి పరమాత్మ లేదా మూల ప్రకృతి. ఇక్కడేమో జీవునికి ప్రత్యేగాత్మ స్థితిగా ఉన్నటువంటి అనుభవం రాగానే జీవభావం పోయి సమిష్టిలో ఏకం కావాలి. సమిష్టిలో ఏకం కావడమే సమిష్టిగా ఉన్నటువంటి దాంట్లోనే నేనున్నా, సమిష్టియే నేను. ఈ వెష్టి భేదాలు, ఈ రకమైనటువంటి రకరకాలుగా ఉన్నదంతా ఏమీ లేదు. సర్వం ఒక్కటే, ఆ సర్వం నేనే అయి ఉన్నాను. అట్లా మహాకారణం చేత జీవుడి దగ్గర విశ్వతైజస ప్రాజ్ఞ చేతన లేక ప్రత్యేగాత్మ అనేటువంటి చైతన్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉపాధులను నిరుపాధికం చేసినప్పుడు, ఈ ఉపాధులన్నిటినీ నిరుపాధికం చేసినప్పుడు ఆ నిరుపాధికమైనటువంటి ఈశ్వరుడనే ఎరుకే మహాకారణంగా ఉంది. ఉపాధి నిరుపాధకమైనప్పుడు సమిష్టిగా ఉన్న చైతన్యంగా ఉన్నదే నేను అన్నప్పుడు ఉపాధులు లేవు. ఇక్కడ ఉపాధులు, అక్కడ ఉపాధులు లేనటువంటి నిరుపాధక స్థితిలో ఉన్నటువంటి ఈశ్వరుడికి ఉపాధి లేదు కదా. ఉపాధి లేకుండా అక్కడ ఆడిస్తున్నటువంటిది అది. ఆ ఉపాధి లేనటువంటి స్థితిలోకి పోవాలి. కాబట్టి అక్కడ సర్వకారణ ఏదైతే ఈశ్వరుడనే ఎరుకే మహాకారణంగా ఉన్నది కాబట్టి మూలా విద్య దగ్గర ఉన్నటువంటి మాయాసబలిత బ్రహ్మ దగ్గర ఉన్నటువంటి ఎరుక ఏదో అది సర్వకారణ రూపమైనటువంటి ఎరుక. కాబట్టి ఈ సర్వకారణ రూపమైనటువంటి ఎరుక విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత పరమాత్మలుగా 4 అవస్థల్లో అక్కడ ఆట ఆడుతున్నది. ఆ ఈశ్వరుణ్ణి ఆడిస్తూ ఆడుకుంటున్నాడు. ఈశ్వరుని కూడా 4 అవస్థలుగా ఉన్నటువంటి ఈ సమిష్టిగా ఉన్న దాన్ని, జీవుడుగా ఉన్న 4 అవస్థల్ని, ఆ 8 అవస్థల్ని కూడా మాయాసబలిత బ్రహ్మ అయినటువంటి ఆ సృష్టికి కారణమైనటువంటి మాయాసబలిత బ్రహ్మ ఆడిస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి ఈశ్వరుడు, ఆ బ్రహ్మ అందరూ ఎరుకే. అటువంటి ఎరుక కలిగించడానికి, ఆ ఈశ్వరునిలో ఎరుక కలగడానికి, జీవునిలో ఎరుక కలగడానికి కూడా కారణమైనటువంటి ఆ మాయాసబలిత బ్రహ్మ కూడా అందరూ ఎరుకే కాబట్టి, కనుక ఇట్టి సర్వమందు కూడా ఏమంటున్నాడు? విహారకం చేసేటువంటి, విహరించేటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో, ఇట్టి సర్వమందున విహరించేటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో, ఈ జీవుడు, ఈ సాధకుడు, ఈ సశిష్యుడు తన ఆజ్ఞాచక్రమందు తన భృకుటి యందు ఏ ఎరుక అయితే తెలియబడుచున్నదో ఆ ఎరుక, ఈ ఎరుక ఒక్కటే. ఆ ఎరుక, ఈ ఎరుక ఒక్కటే. ఏ ఎరుకైనా సరే అది లేని ఎరుకేనని నిర్ణయించి, ఇది అచల పరిపూర్ణమందు ఏ రూపంలోనూ లేదు అనేటువంటి లక్ష్యంతో ఆ లక్ష్యాన్ని సిద్ధింపజేసుకోవడం కోసం ఆ గురుపాదాన్ని పట్టుకోవాలి. ఆ గురువు నిన్ను ఎరుక విడిపించి కడతీర్చి బయలునందు స్థిరం చేసి బయలు రూపంగా నీకు పరమపదాన్ని ప్రసాదిస్తాడు. అది గురుకృప అంటే. అది గురుపాదుకాస్తవం యొక్క సంపూర్ణత్వం. ఇక్కడికి అయిపోయింది. గురుపాదుకాస్తవం అయిపోయి ఆ 12 శ్లోకాల యొక్క అర్థం చెప్పారు. ఇప్పుడు ఈ మంగళారతికి వ్యాఖ్యానం పెట్టారు, అది చదువుతాం. చూడండి. మంగళము విశ్వమూర్తికి మంగళం అచల స్వభావ మౌనాకృతికి మంగళము విశ్వమూర్తికి మంగళం అచల స్వభావ మౌనాకృతికి మంగళము కేవల ఆత్మకు మంగళం ఆద్యంత శూన్య మహితునకిప్పుడు శుభమంగళం విహితునకిప్పుడు మంగళము విశ్వమూర్తికి మంగళమచల స్వభావ మౌనాకృతికి రహిమీర బయలున రాణించు నిజగురు సహజ పరబ్రహ్మ సౌజన్యనిధికిప్పుడు మంగళము విశ్వమూర్తికి మంగళం అచల స్వభావ మౌనాకృతికి మంగళము విశ్వమూర్తికి మంగళం అచల స్వభావ మౌనాకృతికి ఇహ పరంబుల కందకను తత్వేక్షణంబున గోచరించెడు కుహర కోట మరాళ గమనుడు కోటి భాస్కర కాంతి మీరెడు మహితునకిప్పుడు శుభమంగళం విహితునకిప్పుడు శుభమంగళం మంగళం విశ్వమూర్తికి మంగళం అచల స్వభావ మౌనాకృతికి
ఇది మంగళము. మరి వాళ్ళే ఎవరు రాశారనేది రాయలేదు ఇక్కడ. వాళ్ళే రూపొందించారో. కందార్థం ఎట్లుంది అది? అదే అట్లే కనపడుతుంది నువ్వు చెప్పు. అట్లే కనపడుతుంది కానీ ఇది జంట కథార్థం స్వామి అదే. ఆ? జంట కథార్థం. ఆహా జంట మిత్రకందార్థం. కథార్థం అని మంగళార్థం. ఆహా సరే, దీనికి వ్యాఖ్యానం చెప్పారు. అది చెప్పుకుంటే ఇది అయిపోయిన తర్వాత మళ్ళా మనం కింద మళ్ళా ఇంకోటి ఉంది ఆ గురువు గారిది. సరే, వ్యాఖ్య ఏమిటంటే మంగళము అనే పదంలో 3 భాగాలు ఇచ్చాడు. ఒకటి సత్శిష్యుని యొక్క సంసిద్ధత, గురువు యొక్క ఆశీర్వచనము, సత్శిష్యుడు గురుకృపతో కడతేరుట అనే పరమపదము అని 3 కలిసి ఉన్నాయి. హారతి అనే పదంలో ఎలాగైతే కర్పూర కణిక దీప సంయోగం చేత హరించి పిదప దీపం కూడా ఉండదో అలాగే జ్ఞానాజ్ఞానములు హరించిపోవుట. ఈ 3 సత్శిష్యుని యొక్క సంసిద్ధత, గురువు యొక్క ఆశీర్వచనము, సత్శిష్యుడు గురుకృపతో కడతేరుట అనేటువంటి 3 ఈ పరమపదం అని 3 కలిసి ఉన్నాయి. హారతి అనే పదంలో ఎలాగైతే కర్పూర కణిక దీప సంయోగం చేత హరించి పిదప దీపం కూడా ఉండదో అలాగే జ్ఞానాజ్ఞానములు 2 హరించిపోవుట. హారతి ఇవ్వడం అనే దానికి అర్థం ఏమిటంటే, మొదట మామూలు జడ రూపంలో ఉన్నటువంటి ఆ వస్తువుగా కర్పూరం ఉంటే, అది శిష్యుడిగా ఉంటే దానికి జ్ఞానాగ్ని తగలడం చేత గురువుగారి యొక్క జ్ఞానాగ్ని అవి 2 ఒక్కటై అవి జ్యోతిగా ప్రకాశించి తర్వాత 2 లేకుండా పోవుట అనేది ఆ 3 దానిలకు అర్థం చెప్పారు. ఎరుక విడిపించుట, బట్టబయలు సిద్ధింపజేసుకొనుట అనే ప్రయోజనం కొరకు సత్శిష్యుడు బట్టబయలైనటువంటి అశరీర గురువుని ఆశ్రయించి ఆ గురువుని ఇక్కడ వర్ణించుతున్నాడు. అశరీర గురువు విశ్వమనేటువంటి శరీరమును ధరించుట చేత విశ్వమూర్తి అనే నామమును పొందెను. ఈ అశరీర గురువు విశ్వమనేటువంటి శరీరాన్ని ధరించినాడు కాబట్టి ధరించుట చేత విశ్వమూర్తి అనే నామాన్ని పొందాడు. ఆయన స్వభావం ఏమో అచల స్వభావము, ఆయన ఆకృతి ఏమో మౌనం. నిజానికి ఆ గురుమూర్తి అమూర్తం. సత్శిష్యుడు మూర్తంతో ఉండే ఆకారంతో ఉండేవాడు కాదు. ఆ గురుమూర్తి ఆల్రెడీ నామరూపాత్మకమైనటువంటి దానికి అతీతంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ గురుమూర్తి అమూర్తం. సత్శిష్యుడేమో ఆర్తితో కూడినటువంటి వేడుకోలు వలన బట్టబయలై ఉన్నటువంటి గురువు లేనెరుకలో మూర్తివంతమై ఉండగా ఆయనకు పైన పేర్కొన్నటువంటి పేర్లు పెట్టడం అయినది. ఆయనేమో మూర్తిత్వం నుంచి ఆయనేమో లేనెరుకను వదిలించుకొని అశరీరుడుగా ఉన్నటువంటి ఆ గురువు ఆ లేనెరుకలో మూర్తివంతమై ఉండగా 3 పాదాలు మొత్తం ఆయన బయలు రూపంలో ఉండగా ఆ లేనెరుకలో ఉన్నటువంటి ఒక్క పాదానికి పట్టుకొని మళ్ళీ ఆయనను ఈ బోధ చెప్పడానికి కోసం లేనెరుకలేకొచ్చి చెప్పి గురువును శిష్యుని కూడా బయలు స్వరూపుని చేస్తున్నందువల్ల ఆయనకు ఈ పైన పెట్టుకున్నటువంటి పేర్లు పెట్టడమైంది. అఖండ ఎరుక మొట్టమొదట కేవలాత్మగా తోచను, సశిష్యుడు కేవలాత్మగా అనుభూతి పొందగా అట్టి అఖండ ఎరుక వీడుటకు అశరీరి గురువుని ఆశ్రయించగా ఆ శిష్యునికి అందుబాటు కొరకు ఆయన కూడా కేవలాత్మ. ఆయన ఆ శిష్యునికి అందుబాటు అయ్యే కొరకు ఆయన కూడా దిగి వచ్చి అందుబాటు అయినాడు కేవలాత్మగా. గురు శిష్యులు ఇద్దరూ అద్వయమైనటువంటి, ద్వయంగా లేనటువంటి, ఏకంగా ఉన్నటువంటి కేవలాత్మ. ఆ కేవలాత్మలో హృదయైక్యత పొందగా ఇద్దరు సత్శిష్యుడు ఎరుక వీడి బయలును సిద్ధింపజేసుకొని ఇద్దరూ కూడా లేనివారు అయిపోయారు. కేవలాత్మగా కూడా లేనటువంటి స్థితిగా అయిపోయారు. ఇంకా ఆవల బయలుగా ఉన్నటువంటి దాని స్థితి అని చెప్పడానికి కానీ, దానికి ఈ విధమైనదని చెప్పడానికి కానీ లేదు కాబట్టి ఇరువురు లేరు.
ఆద్యంత శూన్యమైనటువంటి మహామహితాత్ముడైనటువంటి గురుమూర్తి మాత్రమే విహిత గురువు. ఆది అంతములు అనేటువంటి లేకుండా ఆ రెండూ లేనటువంటి శూన్యమైనటువంటి సర్వము ఆద్యంతములు అనేటివి శూన్యమైపోయి ఆయన బహిర్స్థితి పొందినటువంటి మహామహితాత్ముడైనటువంటి గురుమూర్తి మాత్రమే విహిత గురువు. ఈ గురువు జ్ఞానాజ్ఞానములు శూన్యం కాగా, ఈ గురువుకి ఏమైనా జ్ఞానము అజ్ఞానం రెండు శూన్యం కాగా, ఆ శూన్యానికి కూడా మీరినటువంటి వాడు. ఏ జ్ఞానాజ్ఞానములు శూన్యం కాగా, అంతకుముందు ఎరుకగా ఉండి విచారణ ద్వారా ఆ ఎరుక అనేది లేకుండా సర్వ ఎరుకలు పోగొట్టుకొని ఆ జ్ఞానాజ్ఞానములు దేని వల్ల అయితే పొందాడో ఆ రెండు కూడా పోయి శూన్యం కాగా, ఆ శూన్యానికి కూడా మీరినటువంటి వాడు ఆ గురువు. బట్టబయలునందు కేవలాత్మగా వెలుగొందు గురుమూర్తి. బట్టబయలులో ఆత్మగా ఉంటేనేమో ఈ వ్యవహారములన్నీ ఉన్నటువంటి ఆ స్థితిని లేకుండా బట్టబయలులో కేవలాత్మగా ఉన్నాడు. శిష్యుడు ఎవరైనా పోయి ఆర్తి చేత ఆశ్రయిస్తే తప్ప ఈ లోకంతోనూ దీంతోనూ పని లేదు ఆయనకు. ఆ స్థితిలో ఉన్నాడు. శూన్యానికి మీరినటువంటి వాడు. బట్టబయలందు కేవలాత్మగా వెలుగొందు గురుమూర్తి యొక్క నిజస్వరూపం బట్టబయలే. స్వతసిద్ధమైన అచల పరిపూర్ణ పరబ్రహ్మమే ఆ గురుమూర్తి. సశిష్యుడైనటువంటి సశిష్యుని పైన కృపయందు చేత సౌజన్య నిధి ఆయన. ఆ సశిష్యుడు ఆశ్రయించినటువంటి సశిష్యుని చేత కృప చేత అట్టి శిష్యుడు పోయి ఆర్తితో పట్టుకుంటే ఆ శిష్యుని సౌజన్య నిధి అయినాడు. అనగా జన్మించుట, నిజ అనగా పుట్టనివాడు, నీ అంటే అంటే జన్మించుట, నీ అనేది మనం నిర్వికారము నిరూపము నిరాకారం అని వాడతామే, అట్లా నీ అంటే లేనిది. నిజ అనగా పుట్టనివాడు కనుక నిజ గురువు అంటే జనన మరణ భ్రాంతి వీడినవాడు. నిజ గురువు ఎవరు అంటే జనన మరణ భ్రాంతుల్ని వీడినటువంటి వాడు. ఈ విధమైన నిజ గురువు ఇహములో అందడు, పరములో దొరకడు. ఈ విధమైన నిజ గురువు ఈ ఇహంలోనేమో ఇహము లేదు, ఇంకా ఇహముగా ఉన్నటువంటి దాని నుంచి పరములో ఉన్నటువంటి పరంలోకి పోయి అక్కడ చూసేకి ఇంకా పరంలో లేడు. కానీ ఎరుక విడిపించుట కొరకు సంసిద్ధమైన సశిష్యుని చతుర్వేద శుశ్రూషల ఫలితంగా ఆ గురువు యొక్క తత్వమును ఇచ్చించగలడు. ఎరుక విడిపించుకునే కొరకు ఎవరైతే సశిష్యుడు వచ్చాడో ఆయన యొక్క చతుర్వేద శుశ్రూషల ఫలితంగా ఆ గురువు ఏమయ్యాడంటే ఆ గురువు యొక్క తత్వమును ఇచ్చించగలడు. అక్కడ రెండు చోట్ల లేకుండా పోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి గురువు ఈ సశిష్యుని శుశ్రూషల ఫలితంగా ఆ తత్వాన్ని ఇచ్చించగలడు, చూడగలడు. సశిష్యుని హృదయాంతరాలంలోకి కోటి సూర్య సమానమైన గురుతేజం అంశవలే మందగమనం చేయగా ఆ శిష్యునిలో ఎరుక అనేది అంధకారం మాయమగును. సశిష్యుని యొక్క హృదయాంతరంలోకి ఎట్లా చూస్తున్నాడంట అంటే కోటి సూర్య సమానమైన గురుతేజం అనేటువంటి కోటి సూర్యులకు సమానమైనటువంటి ఆ గురుతేజం అనే తేజస్తో హంసవలే మందగమనం చేయగా ఆ సశిష్యుని యొక్క హృదయంలో ఆ శిష్యునిలో ఎరుక అనేది అంధకారం మాయమగును. ఆ నిర్విశేషమైనటువంటి బట్టబయలు స్వతసిద్ధం. ఆ నిర్విశేషంగా ఏది శేషమే లేదు, ఇంక శేషం లేకుండా అయిపోతేనే నిర్విశేషమైనటువంటి బట్టబయలు స్వతసిద్ధంగా ఉంది. అది అట్టి మహామహితాత్ముడైనటువంటి విహిత గురువే మనకు కావాలను. అట్లాంటి మహితాత్ముడైనటువంటి విహిత గురువు కావాలి. కానీ ఏ భ్రాంతులను మళ్ళీ ఎక్కడో ఓ చోట నిన్ను నిలబెట్టేసి ఇంకా కొంచెం మిగిలి ఉన్నప్పటికీ ఏది శేషించినప్పటికీ ఇంకా ఉన్నట్టే లెక్క. మళ్ళా కారణమైన దాంట్లో నుంచి సృష్టిలోకి దాంట్లోకి అన్నింటిలోకి వచ్చేటువంటి స్థితిలోకి మళ్ళీ దిగి వచ్చినట్టు. కాబట్టి నిర్విశేషంగా ఉన్నటువంటి స్థితిలోకి పోవాలంటే అది బట్టబయలు స్వతసిద్ధంగా ఉంది. అట్టి గురువే విహిత గురువు. నిన్ను ఆ విధంగా చేయగలిగినటువంటి గురువే విహిత గురువు. ఆ గురుమూర్తికి ఇక్కడ మంగళం పలుకుతున్నారు.
మళ్ళా ఇంకొక ఇందాక చెప్పింది కాక మళ్ళా ఇక్కడ 3 ఉన్నాయి. మంగళము నిర్వికారికి మంగళం అపరోక్ష విహిత మైతాత్మనకున్ మంగళము నిర్వికారికి మంగళం అచల స్వభావ మౌనాకృతికిన్ మంగళము సచ్చిదాత్మకు మంగళమన పద్య విచ్ఛిద్ర చిద్ బ్రహ్మాది దేవునకు పరాత్పరుడవు వేదవేద్యునకు మంగళము నిర్వికారికి మంగళం అపరోక్ష మైతాత్మునికి మంగళము నిర్వికారికి మంగళం అపరోక్ష మైతాత్మునికి ఆది అంతము లేక నమరి చిన్మింటను నాదాంతరంగుడవు నటనా సంపూర్తికి మంగళము నిర్వికారికి మంగళం అపరోక్ష మైతాత్మనకు భేదబుద్ధి విరహిత రేచక భిన్నపూరక కుంభకాక్య వివాదజాంతరచ్చ హిమకర వహిని సూర్య స్వరూపచిత్ బ్రహ్మాది దేవునకు పరాత్పరుడవు వేదవేద్యునకు మంగళము నిర్వికారికి మంగళం అపరోక్ష మైతాత్మనకు అని మళ్ళా ఇక్కడ 3 చెప్పారు. ఆ మంగళము నిర్వికారికి మంగళం అపరోక్ష మైతాత్మనకు అశరీర గురువు లేనెరుకగా నటిస్తున్నాడు. అశరీర గురువు జ్ఞానాజ్ఞానములు మీరినటువంటి స్థితిలో ఉన్నటువంటి గురువు లేనెరుకగా నటిస్తున్నాడు. ఇక్కడ దేహం ఉంది, ఆ దేహంలో ఒక పాత్ర వేసినటువంటి దాంతో పాత్ర వేసిన వాడు ఆ పాత్ర నిజానికి ఆ పాత్ర తాను కాకపోయినప్పటికీ ఆ పాత్రగా తాను నటిస్తున్నాడు. యథార్థముగా ఆయన నిర్వికారుడు, అద్వయుడు, అపరోక్షం కూడా. అది ఎంత అద్భుతము! నాటకంలో పాత్ర వేసినవానికి ఆ భీముడు వేసింటే ఆ గద తీసుకొని ఆ కొట్టబోవడం, ఆ చంపబోవడం, ఆ యుద్ధ భీకరమైనటువంటి మాటలన్నీ మాట్లాడడం, పాడడం, పద్యాలు చెప్పడం అవన్నీ నేర్చుకొని చెబుతున్నవే తప్ప నేను భీముని ఆ యజమాని చంపుతాడా? అవతల పాత్ర వేసినోడిని, దుర్యోధన పాత్ర వేసినోడిని. అక్కడ నాటకం కాబట్టి నటిస్తున్నాడు. అట్లా నటిస్తున్నటువంటి స్థితిలో ఉన్నవాడే గురువు. యథార్థముగా ఆయన నిర్వికారుడు, యథార్థముగా తన స్థితి ఏందో తనకు తెలుసు. అద్వయుడు, అపరోక్షము కూడా. ఇది ఎంత అద్భుతము! కనుక ఆయన మాత్రమే విహిత గురువు. అది ఎరిగి ఆల్రెడీ ఆయన యథార్థముగా ఉన్నటువంటి నిర్వికార స్థితిని ఎరిగి తన గురువు ద్వారా తాను అపరోక్షం పొంది ద్వయం లేకుండా అద్వయుడైనటువంటి స్థితిలో ఉండి కేవలం లేనెరుకలో గురువు యొక్క పాదం పట్టినటువంటి సశిష్యుని యొక్క హృదయాంతరాళాన్ని గ్రహించి చెప్పడానికి వచ్చినటువంటి నటిస్తున్నటువంటి వాడు గురువు. కనుక ఆయన మాత్రమే విహిత గురువు. అట్లాంటి గురువు మాత్రమే విహిత గురువు. సద్రూపుడైన గురువు బట్టబయలే, చిద్రూపుడైన గురువు ఆనందరహితుడు. రూపంతో ఉన్నటువంటి గురువు ఏమో బట్టబయలు ఆల్రెడీ అయి ఉన్నాడు. విచారణ ద్వారా తన గురువు ద్వారా తాను ఆ స్థితిని పొంది ఉన్నాడు. చిద్రూపుడుగా ఉండే గురువు కూడా ఆనందరహితుడయ్యాడు. ఆనందం అనే ఎట్టి ఆనందములు లేవు, ఆనందరహితుడయ్యాడు. అట్టి గురువు వేరే సచ్చిదాత్మ అయినటువంటి త్రిగుణ దోషం లేని చిద్బ్రహ్మ ఆదిదేవుడు. అట్టి గురువు పేరే, ఆ గురువు పేరు ఏంది? అట్టి గురువు పేరంటే సచ్చిదాత్మ అయినటువంటి త్రిగుణ దోషం లేనటువంటి చిద్బ్రహ్మ ఆదిదేవుడు, పరాత్పరుడు. పరుడు అనగా ఎరుక బ్రహ్మ, పరాత్పరుడు అనగా అచల బ్రహ్మ. పరుడు అనగానేమో ఎరుక బ్రహ్మ, పరాత్పరుడు అనగా అచల బ్రహ్మ. వేదాంత సారమైనటువంటి బట్టబయలే తానైనటువంటి వాడు. వేదాంతానికి మొత్తం సారమైనటువంటి బట్టబయలైనటువంటిదే తానైనటువంటి వాడు. నిరంతరము చిదాకాశమునందు సర్వవిలక్షణమై వెలుగొందువాడు. నిరంతరము చిదాకాశంలో సర్వవిలక్షణంగా ఉండి, చిదాకాశం చిత్తంలో ఉన్నటువంటి దాన్ని ఆకాశ స్వరూపమైనటువంటి దాంట్లో సర్వవిలక్షణమై తాను వెలుగొందువాడు. అయినను నాద బ్రహ్మకు అంతరాత్మయ్యి ఆయన సశిష్యులను కడతీర్చుట కొరకు నటన రూపంలో తనను తాను సృజించుకొనెను. అయినప్పటికీ అట్లా విలక్షణమై ఉన్నప్పటికీ ఆయనను నాద బ్రహ్మకు అంతరాత్మయ్యి
ఈ శబ్దం మొదట పుట్టినటువంటి శబ్ద బ్రహ్మం అయినటువంటి దాంట్లో అంతరాత్మగా ఉండి సశిష్యులను కడతేర్చుట కొరకు నటన రూపంలో తను తాను సృజించుకొనెను. తను తాను మళ్ళా సృష్టించుకున్నాడు. ఎందుకు? సశిష్యుల్ని కడతేర్చుట కొరకు మళ్ళీ తాను నాదబ్రహ్మ అయి తను తాను సృజించుకొనుట కొరకు ఆ నటన అనేటువంటి నటన రూపంలో సృష్టించుకున్నాడు. ఆ చెప్పడం అనే దానికోసం వచ్చేటువంటి నటుడు పాత్ర వేసినాడే అట్లా. లేనటువంటి తాను ఆ పాత్ర పోషించడానికి గురువు అనే పాత్ర పోషించి ఆ పాత్రలో నటిస్తూ ఉన్నాడు. నిజానికి తాను లేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఒక లేనెరుకనే ఒక పాదంలో వచ్చి మళ్ళా శిష్యుని తరించిపోయేటి కొరకు చెప్తున్నాడు. 3 వంతులుగా ఆయన ఆల్రెడీ బయలుస్వరూపంగా చెంది ఉన్నాడు. ఆ రూపంలో నుంచి నటన రూపంలో తనను తాను సృష్టించుకొని ఆ నటన రూపం సంపూర్ణం కాగానే ఆద్యంతములు లేని బట్టబయలై ఉన్నవాడే ఆ గురుమూర్తి. ఇంకా ఆ నటన అంతా సంపూర్ణం ఎప్పుడైతుంది? ఆశ్రయించిన శిష్యులను కూడా తనలో కలుపుకుంటే వాళ్ళు బయలు స్వరూపులై వాళ్ళు రహితులైపోతే ఇక వాళ్ళిద్దరూ లేనటువంటి మంగళారతి ఇచ్చినప్పుడు ఏం చేశారు? ఆ 2 లేవు. ఇంకా ఆ 2 అదే దృష్టాంతంగా చెప్పినటువంటి దాంట్లో ఉంది. కర్పూరం అగ్ని కూడితే కలిక కూడితే ఏ విధంగానో ఎలాగో అలాగే అని. అలాగా సంపూర్ణం కాగానే ఏమయ్యారు? ఆద్యంతములు లేని బట్టబయలై ఉన్నవాడైనటువంటి గురుమూర్తి ఆయన శాశ్వతంగా బట్టబయలయ్యారు. ఇంకా గురువు శిష్యులు ప్రత్యేకంగా వేరుగా లేరు. కాబట్టి ఎరుక లేనిది బయలే శాశ్వతము అనేది భేదములు తోచినచో ఎరుక లేనిది బయలే శాశ్వతము అనే భేదములు తోచినచో అది కూడా ఎరుకే. ఎరుక లేనిది బయలు శాశ్వతంగా ఉన్నది అనేటువంటి భేదములు, ఆ భేదములు కూడా లేవు. ఇంకా ఆ 2 లేనటువంటి స్థితి. ఎరుక లేనిది బయలు శాశ్వతంగా ఉన్నది అని చెప్తున్నది కూడా ఎరుకే. ఆ భేదములు కూడా తోచినచో అది కూడా ఎరుకే. కాబట్టి అట్టి భేద బుద్ధిని తిరిగి రాని పద్ధతిగా రహితం చేయవాడు నా గురుమూర్తి. ఆ విధంగా ఎరుక లేనిది బయలే శాశ్వతం అనేటువంటి చెప్పడానికి కూడా నువ్వు కూడా లేనటువంటి, ఆ ఎరుక కూడా లేనటువంటి, ఆ ఎరుక కూడా లేనటువంటి గురువు నా గురుమూర్తి ఎటువంటి వాడని చెప్తున్నారంటే భేద బుద్ధిని తిరిగి రాని పద్ధతిగా రహితం చేయవాడు నా గురుమూర్తి. బయలే నిండి నిబిడీకృతమై ఉండునట్లుగా సశిష్యుని స్థిరం చేయవాడు ఆ వీతి గురువు. ఎరుక లేనిది బయలు ఉన్నది అని చెప్పడానికి కూడా ఆ భేదములు కూడా తోచినచో అదే ఎరుకగా, అది కూడా ఎరుకే. కాబట్టి ఆ భేదములు కూడా తిరిగి రాని పద్ధతిగా రహితం చేయవాడే నా గురుమూర్తి. బయలే నిండి నిబిడీకృతమై ఉండునట్లుగా సశిష్యుని స్థిరం చేయవాడే ఆ వీతి గురువు. వాదములు, భేదములు, నిర్ణయములు అన్నీ ఎరుకే గనుక ఈ వాదాలు, భేదములు, నిర్ణయములు అన్నీ కూడా విచారణ సర్వము కూడా అంతా కూడా ఎరుకే. కాబట్టి అన్నీ ఎరుకే గనుక బహిర్లక్ష్యములో నిర్ణయించబడిన దిన్ను, మధ్య లక్షణములో ఆరూఢమైన దిన్ను విరహితమై అంతర్లక్ష్యమందు బట్టబయలు సిద్ధించుట కొరకు మండలత్రయమందు వ్యాపించి ఉన్నట్టి గురుతేజము. చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ అన్నీ ఎరుకే కాబట్టి వాదములు, భేదములు, నిర్ణయాలు అన్నీ ఎరుకే కనుక బహిర్లక్ష్యంలో నిర్ణయించబడినదిను, బహిర్లక్ష్యంలో ఏదైతే ఈ అంతా విచారణ సాధకుడిగా మొదలుపెట్టి నిర్ణయించబడినటువంటిదంతా కూడా సాంఖ్యం దగ్గర మొదలుపెట్టి సృష్టికి కారణమైనది, ఆ కారణమైన దాంట్లో నామరూపాత్మకంగా ఏర్పడినది, దానికి అతీతంగా ఉన్నటువంటి ముందు ఏదైతే పుట్టిందో దాంట్లో అవ్యక్తంగా ఉన్నటువంటి స్థితిలో ఏదైతే ఉందో అప్పుడు ఏది సృష్టి లేదో ఆ సృష్టి కూడా అవ్యక్తం కూడా లేనప్పుడు అవ్యక్తం కూడా అవ్యక్తం ఉంటేనే వ్యక్తం అవుతుంది. కాబట్టి అది కూడా లేనటువంటి స్థితిలో ఏది ఉందో అట్లా నిర్ణయించబడి విచారణ అంతా చేయబడిన బహిర్లక్ష్యము, మధ్య లక్షణంలో ఆరూఢమై ఉన్నటువంటి మధ్యలో గురువు చేత ఈ బోధంతా వినిపించిన తర్వాత తాను ఆరూఢుడైనటువంటి వాడు ఏ విధంగా విరహితము అంటే విశేషంగా రహితమై
విశేషంగా రహితము అంటే రహితం కావడం అంటే మళ్ళీ తిరిగి రాని మళ్ళీ ఆ అంశం అనేది తోచకుండా ఉన్నటువంటి విశేషంగా రహితమైపోయి అంతర్లక్ష్యమందు బట్టబయలైనటువంటి అంతర్లక్ష్యంలో ఏముంది ఇంకా ఈ బహిర్లక్ష్యము మధ్య లక్ష్యం అయిపోయి ఆరూఢ అయిన తర్వాత అంతర్లక్ష్యమందు బట్టబయలు సిద్ధించుట కొరకు మండలత్రయమందు వ్యాపించి ఉన్నట్టి ఆ గురుతేజం ఏదైతే ఉందో ఆ సూర్యమండలం వల్ల కలిగిన జీవరూప ఎరుకను సూర్యమండలం వల్ల కలిగినటువంటి నామరూపాత్మకంగా బయట కనపడేటువంటి బహిర్లక్ష్యంలో జీవరూప ఎరుకను పోగొట్టుకొని అగ్నిమండల ప్రకాశం వలన కలిగిన ఈశ్వర రూప ఎరుకను పోగొట్టుకొని చంద్రమండల ప్రకాశమైనటువంటి అపరోక్షానుభూతి అనేటువంటి అఖండ ఎరుకను కూడా పోగొట్టుకొని ఈ త్రివిధములైనటువంటి ఎరుకలను పోద్రోలగా పోయేటట్టు బయటికి దోలగా బట్టబయలే స్వతసిద్ధమై ఉండును. ఏ గురువు ఎంది రహస్యమైనది అద్భుతమైనది తనంతట తానే జరిగిపోవునో అట్టి వేదవేద్యుడైనటువంటి గురుమూర్తికి మంగళం పలుకుతున్నాను. ఏ గురుమూర్తి ఎందు ఈ రహస్యమైనది, ఏ గురువు ఎందు అద్భుతమైనది తనంతట తానే జరిగిపోవునో ఆ గురుమూర్తి చేత అట్టి వేదవేద్యుడైనటువంటి గురుమూర్తికి మంగళం పలుకుతున్నాను. గుర్తురహితం సర్వమంగళం. ఆ గుర్తురహితం అయిపోతే సర్వము మంగళం అని గ్రంథాన్ని ముగించారు. అయితే ఈ గ్రంథంలోనే మనకు సద్గురు పాదుకాస్తవము అనే అంశం మీద ఎక్కడో ఒక కార్యక్రమానికి పోయినప్పుడు శ్రీ విద్యాసాగర్ రావు గారు ప్రశ్న జవాబు రూపంలో ప్రసంగించింటే ఆ ప్రసంగించిన దాన్ని ఒక 13 పేజీలు దీంట్లో జోడించారు. ఆ జోడించినటువంటి దాన్ని కూడా విచారిద్దాం. ఎందుకు అంటే ఇది మామూలుగా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం మాట్లాడితే ఎదురుబడి మాట్లాడుతూ ఉన్నట్టుగా ఉన్నది కాబట్టి దాన్ని చెప్పుకుందాం. దాంట్లో ఏమిటంటే మొదటిది సమాధి నిష్ట. గురువు అలా ఉన్నావా? రోజు నిద్రపోయేటప్పుడు ఆ నిద్ర సమాధి నిష్టతో నిద్రపోతున్నావా? సరిచూసుకోవాలా వద్దా? సరిచూసుకుంటున్నామా అసలు? అదే కదా నిన్నంతా చెప్పినది అని ముందు రోజు చెప్పిన దాన్ని గుర్తు చేస్తూ ఆయన ప్రారంభించాడు. ఇక్కడ నిద్ర ఎట్లా పోవాలి? సమాధి నిష్ఠుడవై నిద్రపోవాలి. పడుకున్నాము, నేను శవాసనంలో పడుకున్నాను, విషయంగా నిద్రపోకూడదు. విషయంగా నిద్రపోతే సాధన కాదు కదా. అది విషయాలతో విషయంగా నిద్రపోతే విషయాలే తిరుగుతూ ఉంటాయి, విషయాలు స్వప్నంలో కూడా వస్తాయి. కాబట్టి ఏ విధంగా నిద్రపోతున్నాను నేను? ఆ నిద్ర అనేది సమాధి నిష్టగా ఉండాలి. కాబట్టి అది సరిచూసుకుంటున్నావా లేదా? కాబట్టి నిద్ర ఎట్లా పోవాలి అంటే సమాధినిష్ఠుడవై నిద్రపోవాలి. పడుకున్నాము, నేను శవాసనంలో పడుకున్నాను అని అనుకున్నా కూడా విషయంగా నిద్రపోకూడదు, విషయంతో నిద్రపోకూడదు. విషయంగా నిద్రపోతే సాధన కాదు అది. ఇప్పుడు ఎలా నిద్రపోయావు చూడు. మామూలుగా అందరూ నిద్రపోయేటప్పుడు చూడు, అందరూ ఎట్లా నిద్రపోతారో, ఎక్కడ పడుకున్నారో కూడా తెలియదు, ఏం చేశారో తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు. హాయిగా అదమరిచి 2 కాళ్ళు 2 చేతులు అట్లా విసిరేసి ఎట్ల నుండి ఇంకాడ నిద్ర బాగా పట్టిందంటే అలా పడుకున్నప్పుడు ఏమయ్యారు? నేననేటువంటి ఎరుక నిలబడుతోందా? మరి సమాధినిష్ట అంటే ఎరుక ఉండాలా వద్దా? మరి ఉండట్లేదు కదా, ఎక్కడో దోషమే కదా. కాబట్టి ఇట్లా ఆ నిద్ర సమాధి స్థితి అనే దాంట్లో నడపడం రావాలి. ఎప్పుడైతే ఉన్నావో అందులో నుంచే మేల్కున్నావు, మేల్కుని లేవగానే మేల్కున్నావు, అక్కడి నుంచి నిద్రపోయి నిద్రలో నుంచినే మేల్కున్నావు. మేల్కొని లేవగానే ఏం చేయాలి? ఆ గురుపాద కాస్తవం చేసి ఈ గురుపాద కాస్తవంలో చెప్పినటువంటి అంశాలు ఏ విధంగా గురువు సర్వవ్యాప్తమై బయలుస్వరూపుడై ఉన్నటువంటి గురుమూర్తి యొక్క ఈ ఈ గురువు పాదుకాస్తవం అని 4వది ఏదైతే చెప్పారో అట్టి గురువుని ఎందుకు పట్టుకున్నాను నేను అని అంటే
ఇందులో నుంచి ఈ ఎరుకలన్నిట్లో నుంచి వైదొలిగి ఆ గురువు ఆ గురువు కరుణ వల్ల కృప వల్ల నేను బయలుస్థితిని తెలియడానికి అని పట్టుకున్నావు కాబట్టి మేలుకొని లేవగానే ఆ గురుపాదుకాస్తవం చేసి ఆ నిటరాంతరాల విహారకం దాంట్లో పేర్కొన్నారే నిటలాంతరాల విహారకం అంటే విశ్వమంతా ఎక్కడుందంట అప్పుడు అంటే నీ నిటలాంతరాలంలోనే ఉందట విశ్వమంతా. నీవు ఈశ్వరుడు అప్పుడు, నువ్వు రామరూపాత్మకమైన వాడు కావట్లే. మేల్కుంటానే ఆ మేల్కొన్న స్థితిలో ఆ నిద్రపోయిన స్థితిలో ఏమైంది? నిద్రపోయిన స్థితిలో నీవు నేను వాడు వీడు జ్ఞానము అజ్ఞానము సర్వము ఏది తెలియబడకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నది, చైతన్యరహితమై ఉన్నది. అట్లా ఉన్నటువంటి నీవు ఆ ఈశ్వర స్థానంలో ఈశ్వరుడుగానే ఉన్నావు. అప్పుడు మళ్ళీ లేస్తానే భ్రాంతి చెందినటువంటి జీవుడుగా అన్నీ గుర్తు లేకొచ్చి మళ్ళీ నామరూపాత్మకమైనటువంటి వాడైనావు అనుకో, మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అందుకనే ఆ గురుపాదకాస్తం లేచిన వెంటనే దాన్ని చూసుకోమంటున్నాడు. ఆ నిటరాంతరాల విహారకం అంటే విశ్వమంతా కూడా నిటరాంతరాలంలోనే ఉందట. నీవు ఈశ్వరుడుగా ఉన్నావు అప్పుడు, నీవు నామరూపాత్మకుడు కావట్లే. అప్పుడు మేల్కుంటానే మొదటి పద్యంలోనే చెప్పేయలేదా, నామరూపాలు దాటిపోయావు. మొదటి శ్లోకం కాడే దాటిపోయావు నామరూపాలు. నువ్వు ఈశ్వరుడు అని చెప్పటంలే. నిటలాంతరాళము అంటే ఎక్కడుందో చెప్పమనండి ఎవరినన్నా. చెప్పండి మరి, చెప్పండి. ఇంక వాళ్ళు ఎవరు ఇంకా లేట్ అయ్యేటట్లయితే నువ్వు వివరించండి అంతే. నేను చెప్తున్నాడు కదా మొదటి శ్లోకంలోనే. లేట్ చేసేది బాగలే, ఏదో ఒకటి చెప్పాల. త్రినేత్రము త్రికూట స్థానంలో ఉండబడినటువంటి త్రినేత్రము నిటరాంతరాళం త్రినేత్రము మూడవ కన్ను, జ్ఞాననేత్రము. సరే, నామరూపాలు దాటిపోయావు కాబట్టి నువ్వు ఈశ్వరుడు అని చెప్పడంలే. మరప్పుడు ఆ స్థితిలో సమాధి సహజమైపోవట్లేదా? అభ్యాసం చేయగా ఏమైపోతావు? ఇట్లా అందులో ఏం చెప్పారో వాటిని దర్శన రూపంలో దర్శించడం నేర్చుకోవాలి. అందులో ఏం చెప్పారు, ఆ ఏం చెప్పిన దాంట్లో ఆ చెప్పిన దాన్ని నువ్వు భావంలో దర్శించడం నేర్చుకోవాలి. నీ అంతరాంతరాలలో దర్శనంగా రావాలి అది. అప్పుడు ఆ ఈశ్వర స్థితిని కూడా దాటిపోతావు. అవి ఉన్నాయా అంటే మెలకువ కళ నిద్ర లేవుగా, అన్నీ సమాధి నిష్ఠలో ఒక్కటైపోయినాయి. ఇప్పుడు నాకున్నాయా మెలకువ కళ నిద్ర అని చూస్తున్నాడు. అక్కడి నుంచి చూసుకునేటప్పటికి ఏమైంది? లేవు కదా, ఇంద్రియాలు లేవు, విషయాలు లేవు, శరీరం లేదు. ఇప్పుడే శరీరాన్ని ధరించి ఉన్నాడు, అనంత విశ్వాన్ని కూడా ధరించి ఉన్నాడు సర్వేశ్వరుడు. అప్పుడు నామరూపాత్మైనటువంటి సుబ్బారావు ఉన్నాడా? లేడు కదా. పేరుతో ఉన్నటువంటి సుబ్బారావు లేడు. సచ్చిదానంద ఘనం అంటున్నావు కదా అక్కడ, సచ్చిదానంద ఘనము అంటున్నావు కదా అక్కడ. విచారణ చేసినప్పుడు మరి అది అక్కడ అనుభవించాలి కదా. స్వానుభూతి ప్రమాణంలో ఉండాలా లేదా, ఉండాలా వద్దా? అట్లా రోజు అభ్యాసం అనేది చేయాలి కదా. సచ్చిదానంద ఘనం ఘనీభవించింది అక్కడ ఆనందం కూడా. అట్లా స్థితిలో అదే స్థితిలో ఉండి మెలకువలో కూడా కొనసాగాలి. ఆ స్థితి ఏదైతే నువ్వు సచ్చిదానంద ఘనం అనేటువంటి గాఢ నిద్రావస్థలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నావో అది మెలకువలో కూడా కొనసాగాలి. అదే స్థితిలో ఉండి సామాన్యంగా పని చేసుకోవడం రావాలి. పనులు చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఏందమ్మా నేను పని చేసుకుంటా ఉంటే ఇక్కడ ఏంటో ఇప్పుడు పొద్దున్నే ఊడ్చుకునేటివి, పొద్దున్నే ఏవో చేసుకునేటి పనులన్నీ నాకు ఉన్నాయి కదా ఇంట్లో అంటే, ఆ పనులు చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా అవి సామాన్య స్థితిలో జరుగుతూ ఉంటే లోపల ఏ విధంగా ఉండాలంటే ఆ సచ్చిదానంద ఘనమైనటువంటి స్థితిలో ఉండాలి. కదలనటువంటి స్థితిలో ఆ స్థితిలో దీని యొక్క అంతరార్థాన్ని తెలుసుకొని దాంట్లో లేస్తానే. అందుకని ఈ గురుపాదుకాస్తవం లేస్తానే స్మరించుకోమంటున్నాడు ఒకసారి. దీని యొక్క అర్థాన్ని
ఈ చెప్పినటువంటి 12 శ్లోకాల యొక్క అర్థాన్ని. కాబట్టి ఈ మెలకువలో ఉండి ఆ స్థితిలో సామాన్యంగా పనిచేసుకొని అదే స్థితిలో ఉండి మెలకువంతా కూడా అట్లాగే ఉండాలి. మెలకువలో ఉన్నంత ఎప్పుడైతే నువ్వు జాగ్రత్తావస్థలో ఉన్నావో మెలకువలో, అప్పుడు ముఖ్యంగా నీ అంతరంలో అంతా కూడా ఈ భావంతో దీంతో ఉండాలి. అప్పుడు మళ్ళా ఇప్పుడు కల వస్తుందా? కల వచ్చే అవకాశం ఏది అసలు? ఎందుకని అంటే మనసు కదలడానికి అక్కడ ఇంకో స్థానం ఉండాలా వద్దా? అసలు కదలడానికి స్థానం ఏది? అంతటా నువ్వే ఉన్నటువంటి స్థితిలో రెండో దానికి చోటు వచ్చిందా? అంతటా నువ్వే ఉన్నటువంటి స్థితిలోకి నువ్వు గనక భావన చెంది మెలకువలో కూడా జాగ్రత్తలో కూడా ఆ స్థితిలో ఉంటే మళ్ళీ ఇంకో రకమైనటువంటి కల వచ్చే అవకాశమే అసలు ఉందా? మనసు అనేది కదలడానికి ఇంకో స్థానం ఉందా? ఏ పనిలైతే సహజంగా ఇంట్లోటివన్నీ చేసుకుంటూ ఉన్నప్పటికీ అది శరీరంగా అలవాటు పడిపోయింది కాబట్టి యాంత్రికమైనటువంటి ఇవన్నీ కదులుతూ చేసుకుంటూ పోతుంటాయి అలవాటు ప్రకారం. మనసులో మాత్రం ఈ విధమైనటువంటి మరొక దానికి స్థానం లేనటువంటి స్థితిలో ఉంటే, కదలనటువంటి స్థితిలో ఉంటే, అంతటా నువ్వే ఉన్నటువంటి సర్వవ్యాప్తమైనటువంటి నువ్వే అంతటా ఉన్నటువంటి భావనలో ఉంటే ఇంక మళ్ళా రెండో దానికి చోటు వచ్చిందిగా? లేదు కదా, అయిపోయా. ఆ దృక్స్థితిని సాధించాడు. కేవల దృక్కుగా ఉండిపోయాడు. సర్వదృక్కుగా ఉండిపోయాడు. సర్వదృక్కు నువ్వే, మళ్ళీ ఇంకోటి లేదు. ఇంకా ములుగుచ్చ సందు లేకుండా ఉండిపోయావు. రెండోది కదలడానికి అసలు స్థానమే లేదు. నీకు కదలడానికి స్థానం లేదు. ఆ కదలని స్థితికి పోయినావు. అట్లా బయలుని దర్శించావు. అది దర్శన పద్ధతి. అట్లా గురువాక్యం చేత అది నిరంతరము జాగ్రత్తావస్థలో ఉన్నటువంటి దాంట్లోనే నువ్వు పక్కకు పడిపోతున్నది. ఆ దాంట్లో నుంచి మళ్ళా తైజస్సుడుగా కలలేకి వస్తున్నది అవే అంశాలు పగులు జరిగేటువంటి జాగ్రత్తావస్థలోటివి. కాబట్టి గాఢ నిద్రావస్థలో ఏ విధంగా అయిపోయావో, అక్కడ సచ్చిదానందం అనేది ఘనీభవించినటువంటి స్థితిలోకి పోయిందో, ఆ ఘనీభవించినటువంటి స్థితిలో నువ్వు ఉండి దానిని కూడా దాటినటువంటి స్థితి లేకపోతే నువ్వు అంతటా బయలై ఉన్నటువంటి బయలును దర్శించావు. కాబట్టి గురుమూర్తి చేత ఆ దర్శన పద్ధతిలో నువ్వు ఉండాలి. జాగ్రత్త అవస్థలో పనులు చేసుకుంటూ సహజంగా పనులు చేసుకున్నప్పుడు కూడా దాన్ని దర్శించినటువంటి పద్ధతిలో నువ్వు మెలగాలి. ఇక గురువు చెప్తున్నాడు, ఆ లయస్థానం ఇక్కడికి చేరాలి. మంద్రస్థాయిలో ప్రారంభమైంది నాభిస్థానంలో ప్రారంభం కావాలి. అట్లా అలవాటు చేసుకోవాలి. ఆ ప్రాణాన్ని దానికి అనుసంధానం చేయాలి, శబ్దానికి అనుసంధానం చేయాలి. చేసినప్పుడు ఏమైనావు? నిటారుగా కూర్చున్నావు. ఆ ప్రాణం శబ్దము ఒకదానితో ఒకటి కలిసి పనిచేసినాయి. ప్రాణము శబ్దము పనిచేస్తే అప్పుడు ప్రాణశక్తి అంతా కూడా శబ్దంలోకి చేరిపోయింది. అప్పుడు ఆ శబ్ద ప్రమాణంతో ముందుకెళ్ళినావు. ఇప్పుడు ఆకాశతత్వం శబ్ద ప్రమాణం కదా, అప్పుడు గగన సదృశంగా ఉండడానికి అవకాశం రాలేదా? గగన సదృశంగా నువ్వు ఉండడానికి అవకాశం ఉంది కదా. ఇట్లా ఉన్నావు. అప్పుడు ఏమైనావు? ఆ ఎటుపోయిందో తెలియదు. ఆ ప్రాణశక్తిని శబ్దాన్ని కలిపి చేయటం అనేటువంటి సాధనా స్థితిని పొందాలి. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాదిభ్యో నమో గురుభ్యం సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్తో బ్రహ్మోవాహమస్మి అహం పదార్థరహిత. ఓం సహనావనతు సహనౌ భునక్తు సవీర్యం కరవావహై తేజస్వినా వధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అయితే మళ్ళా ఇక్కడ కింద చెప్తున్నారు, తత్వమసి మహావాక్యం ఉందనుకోండి, తత్ స్థానం ఎక్కడ? తత్కి స్థానం
సహస్రారం, త్వమికి స్థానం ఆజ్ఞాచక్రం, అసి పదమేమో భూమ, ఆ అసి పదమేమో శిఖాస్థానం అన్నమాట, భూమ. అట్లాగే ప్రజ్ఞానం బ్రహ్మ, ఆ ప్రజ్ఞానం ఎక్కడుంది? ఆగ్నేయచక్రం. బ్రహ్మం ఎక్కడుంది? సహస్రారం. అట్లాగే అహం బ్రహ్మస్మి, అహానికి స్థానం ఎక్కడుంది? ఆగ్నేయచక్రం. బ్రహ్మం ఎక్కడుంది అంటే సహస్రారం. అయమాత్మ బ్రహ్మ కూడా అంతే. అయం అనేది ఎక్కడుంది అంటే ఆగ్నేయచక్రం. ఆత్మ ఎక్కడుంది అంటే సహస్రారం. బ్రహ్మం ఎక్కడుంది అంటే భూమ. అప్పుడు ఏమైనావు? సర్వం కలివిదం బ్రహ్మ. అప్పుడు ఈ 3 స్థానాలు కలిసిపోయినాయి, ఇక విడివిడిగా లేవు. ఒక్క బ్రహ్మమే ఉన్నాడప్పుడు. ఈ రకంగా 4 మహావాక్యాలని మీ లోపలే ఆ దర్శించడం రావాలి, మీ లోపలనే దర్శించుకోవడం రావాలి. 4 మహావాక్యాల యొక్క అంతరార్థమంతా విచారించిన తర్వాత ఆ స్థితిని నీవు మీలోనే దర్శించడం నేర్చుకోవాలి. ఆ స్థితిలో నిలబడి ఉండటం రావాలి. ఎప్పుడు సర్వం కలివిదం బ్రహ్మగా ఉన్నావో అప్పుడు సహజ సమాధి నిష్ఠుడు అయినావు. సహజ సమాధి, సహజంగా ఏ పని చేసుకుంటున్నప్పటికీ, ఏ వ్యవహారం చేసుకుంటున్నప్పటికీ మనసులో ఉన్నటువంటి ఆ సహజ సమాధి నిష్ఠుడుగా నువ్వు ఆ భావంతో ఉన్నావు. అట్లా షడ్విధ సమాధి నిర్ణయాన్ని కూడా దాటిపోయినావు. ఆ 6 రకాలైనటువంటి సమాధి స్థితిని కూడా దాటిపోయినావు. సమాధి అంటే చాలా అవతల అని అందరూ అనుకుంటూ ఉంటారు. సమాధి అనేది చాలా అవతల ఎక్కడోను అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ సమాధి నిష్ట ఎక్కడిది అంటే అంతా మనసులోనిదే, మనసులోనే ఉంది సమాధి నిష్ట, అక్కడెక్కడో దూరంగా కాదు. చిత్ సమాధి అంటే మామూలుగా అందరూ చెప్పుకునేటువంటి సమాధి నిష్ట ఎందులోనిదంటే జ్ఞాతస్థానం అన్నమాట. అందరూ చెప్పే సమాధి నిష్ట అనేది ఎందు అంటే జ్ఞాత యొక్క స్థానము. జీవభావంలో అంతఃకరణ చతుష్టయం నుంచి జ్ఞాతగా మారావు. జీవభావంలో ఉన్నప్పుడు అంతఃకరణ చతుష్టయం అనే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే స్థితిలో నుంచి జ్ఞాతగా మారి ఈ 3 అవస్థలని గుర్తించినటువంటి దానిగా సాత్యత్వ స్థితిలో, తుర్య స్థితిలో ఉండి సమాధినిష్టగా అక్కడి నుంచి దీనిలతో కదలికలు లేకుండా ఉన్నటువంటి, అంతఃకరణతో కదలికలు లేకుండా ఉన్నటువంటి స్థితిలోకి ఉన్నటువంటి స్థితే సమాధినిష్టగా చెప్పుకుంటాం. ఎప్పుడు యోగ పద్ధతిలో చెప్తే ఆ విధంగా. ఇక కానీ గురుపాదుకాస్తవంలో చెప్పినటువంటి సమాధినిష్ట ఏది అంటే చిత్ గుణ సమాధి నిరీక్షణం. ఈ గురుపాదుకాష్టవంలో సమాధి నిరీక్షణం అనే పదం వాడారు కదా, చిత్ సమాధి నిరీక్షణం అని. ఈక్షణం చేయడం అంటే చూడడమే అనేటువంటి లేనటువంటిది. చిత్ సమాధి నిరీక్షణం, అనంత సృష్టి, అనంత విశ్వము, దానికి సమాధి నిష్ట, దాని యొక్క లయస్థానము, దాని యొక్క ఉత్పత్తి స్థితి లయాలు, దానికి సాక్షి బ్రహ్మం అంటే అదే కదా. కాబట్టి అంతఃకరణ చతుష్టయానికి సంబంధించినవి ఏమన్నా గురుపాదుకాస్తవంలో చెప్తున్నారా? దానికి సంబంధించినవి ఏం చెప్పడు. ఎందుకనంటే సమిష్టిని దాటించడానికి అన్నమాట. ఆ సమిష్టి స్థితిని కూడా దాటించడానికే మళ్ళీ అంతరంగ చతుష్టయంలో ఏర్పడేటటువంటి వాటి గురించి లేదు ఇక్కడ. వాటన్నిటికీ దాటినటువంటి స్థితి కలిగించడానికే చిత్ సమాధి నిరీక్షణం, ఈ అనంత సృష్టి, విశ్వము, సమాధి నిష్ట, దాని యొక్క లయస్థానం, ఉత్పత్తి స్థితి లయాలు అన్నిటికీ చెప్పి దానికి సాక్షిగా ఉన్నటువంటి బ్రహ్మం అంటే ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి ఆ అంతఃకరణ చతుష్టయానికి అన్నీ చెప్పకుండా దానికి సంబంధించినవి ఏమీ లేకుండా ఆ సమిష్టిని కూడా దాటించడానికి ఈ బోధనంతా చెప్పుకుంటూ ఈ దీంట్లో చెప్పారు. ఎవరైతే వ్యష్టిని దాటి వచ్చాడో వాడికి ఆ కూటస్థ స్థితిని అవగాహన అయ్యేటట్టు చెప్తున్నారు. ఎవరైతే వ్యష్టి నుంచి సమిష్టి భావాన్ని చెందారో, ఎవరైతే ఆ మహావాక్య విచారణలో చెప్పినటువంటి వాడిని తమలో తాము దర్శన పద్ధతిలో ఎవరైతే ఎరిగినారో, ఎవరైతే తెలుసుకున్నారో, ఆ వ్యష్టిని దాటి వచ్చినటువంటి వానికి ఆ కూటస్థ స్థితిని అవగాహన అయ్యేటట్టు చెబుతున్నారు. కాబట్టి ఆ చేయి గురుపాదకాస్తవం అనేదాన్ని, గురుపాదకాస్తవంలో చెప్పిన దాన్ని ఆ లేచిన వెంటనే గుర్తులేకి తెచ్చుకోవాలట. నిద్రలో నుంచి లేచిన మెలకువలేకి వస్తానే శ్రీ సమంచితం అవ్యయం పరమ ప్రకాశం అగోచరం భేదవర్జితం అప్రమేయం అనంత మాధ్యమ కల్మషం అనే దాని గురించి ఇక్కడ వివరిస్తున్నాడు.
ఆగకుండా అనంత మాధ్యమ అకల్మషం అనేసరికి ఎక్కడికి కలిసావు, ఎక్కడ ఉంటున్నావు, కంఠస్థానానికి దిగున ఉంటున్నావు. శబ్దంతో పాటు నువ్వు కూడా వెళ్ళాలి. భేదవర్జితం అప్రమేయం అనంత మాధ్యమ కల్మషం అంటే అక్కడికి పైకి వెళ్ళిపోవాలి, పైకి ఆ స్థానంలో నిలబడాలి. మళ్ళీ దిగడానికి టైం పడుతుంది. వెంటనే పాట పాడేసావా లేదా అనేది కాదు అక్కడ ప్రధానం. స్థితే ప్రధానం. రోజు ప్రార్థన చేయడం అంటే అందరూ ప్రార్థన చేస్తున్నారు, కానీ స్థితులు మాత్రం రావడం లేదు. దాంట్లో చెప్పినటువంటి ఏదైతే పాడుకోబట్టున్నారో ఆ పాడుకుంటున్నటువంటి దాంట్లో ఏ స్థితులు అయితే చెప్పారో ఆ స్థితులు రావాలి అనుభవంలోకి. దాంట్లో చెప్పినటువంటి స్థితులు ఏవైతే ఉన్నాయో అవి భావంలో మీలో కదలాలి. ఆ స్థితిలో ఉండాలి తప్ప అది పాడటం అనేది వరుస పెట్టి పాడేది అయిపోయిందా లేదా అని పాట పాడేది కాదు అంటున్నాడు. పాట పాడడం కాదు, దాంట్లో పేర్కొనబడినటువంటి ఆ స్థితులు మాత్రం రాకుండా అయిపోతున్నాయి అందరికీను అని అంటున్నారు విద్యాసాగర స్వామి. అని పాడుకుంటున్నారు తప్ప ఆ పాడినటువంటి గురుపాదుకాస్తవంలో ఏ స్థితిలో వివరించారో అది రావాలి. స్వానుభూతి ప్రమాణం కలగట్లేదే. ఆ స్వానుభూతి ప్రమాణం అందరికీ కదలకుండా కేవలం అది పాట పాడినట్టు పాడుతున్నారే. కారణం ఏమిటి? దానికి అనుసంధానం పడటం లేదు. ఈ భావంలో ఉన్న దానికి అనుసంధాన పడాలి. దానికి అనుసంధాన పడి ఆ విధంగా ఆ స్థితిని పొందితేనే దానికి ఉపయోగం. ప్రార్థన చేయడము అంటే చిన్నప్పటి నుంచి స్కూల్లో ప్రార్థన చేయడమే అలవాటైంది. అది చెప్పమన్నారు కాబట్టి నేర్చుకొని అందరూ ఒక్కటేసారిగా ప్రార్థన చేయడం అనేది చిన్నప్పటి నుంచి అట్లా అలవాటైపోయింది. దాని అర్థం అట్లా కాదు కదా. నీ శరీర ప్రాణ మనోబుద్ధులని అందులో లయం చేయాలి. ప్రార్థన చేస్తున్నటువంటి పాడుకుంటున్నటువంటి దీంట్లో ఉన్నటువంటి ఏవైతే వివరించారో దాంట్లోకి నీ శరీరము ప్రాణం మనస్సు బుద్ధి అంతా కూడా లయమైపోవాలి. ఆ ప్రార్థన చేస్తున్నటువంటి దాని అంతరార్థంలో లయమైపోవాలి. ఆ స్థితిని నువ్వే నీలో అనుభవిస్తున్నటువంటి స్థితిలో ఉండాలి. నువ్వు ఆ లయస్థితిలో నువ్వు నిలబడి ఉండాలి, స్థిరంగా ఉండాలి ఆ లయస్థితిలో. మళ్ళా ఏం చెప్తున్నాడు? శ్రీ సమంచితం అవ్యయం పరమప్రకాశం అగోచరం భేదవర్జితం అప్రమేయం అనంత మాధ్యమ కల్మషం నిర్మలం నిగమాంతమద్వయ అప్రతర్కం అబోధకం ప్రాతరేవ హి మానసాంతర భావయేత్ గురుపాదుకం. గురుపాదుకామని మళ్ళీ కిందికి దిగిపోకూడదు. పైకి శబ్దం ఎంత గట్టిగా బయటికి అన్నా మనది అన్నామనేది ప్రధానం కాదు. ఇది బయటికి శబ్దం ఎంత గట్టిగా మనం చదివాము అనేది ప్రధానం కాదు. నీ లోపలికి నువ్వు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. లోపలికి వెళ్ళడానికి ప్రాతరేవై మానసాంతర భావయేత్ గురుపాదకం నాదబిందు కళాత్మకం దశనాదభేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజమండలాంతర భాషితం. మంత్రరాజమైనటువంటి ఓంకారము ప్రణవాన్ని అధివసించాలి. ఆ ప్రణవాన్ని అధివసించి నిజమండల స్థితికి చేరాలి. ఆ నిజమండల స్థితిలో ఉన్నటువంటి ప్రకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఒక్క మాటలో చెప్పేశారు మొత్తం అంతా. మళ్ళీ మంత్రరాజ విరాజితం నిజమండలాంతర భాషితం అంటే పంచవర్ణం అఖండం అద్భుతం ఆది కారణం అచ్యుతం. 5 ఖండాలు కలిసిపోయాయి, ఏకమైపోయినాయి, అఖండమైపోయినాయి. 5x5 25గా ఉన్నటువంటి పిండ బ్రహ్మాండములు, 24గా ఉన్నటువంటి ఈ తత్వము, 25గా ఉన్నటువంటి గుర్తెరిగే చైతన్యం అనేటువంటి ఈ బ్రహ్మాండం అంతా ఉన్నటువంటి ఆ అఖండ ఎరుకగా ఉన్నటువంటి దాంట్లో రెండు ఏకమైపోయి ఏకమైపోయినా ఆ స్థితిని నువ్వు దర్శిస్తున్నావు, అచ్యుతుడవు. అక్కడి నుంచి ప్రాతరేవ హి మానసాంతర భావయేత్ గురుపాదకం వ్యోమ బహిరంతర స్థిత అక్షరం నిఖిలాత్మకం కేవలం పరిశుద్ధమేక అజన్మహి ప్రతిరూపకం. వ్యోమస్థితిలో ఉన్నాడట. ఇప్పుడు ఎక్కడున్నావు అంటే వ్యోమస్థితి, బహిరంతర స్థితులు లేకుండా. వ్యోమము అంటే ఆకాశం ఏ విధంగా శూన్యంగా ఉందో ఏమీ లేనటువంటి స్థితిలో, అట్లా బహిరంతర స్థితులు లేకుండా ఉన్నావు. బహిరంతర స్థితిలే లేవట అక్కడ, అంతటా ఉన్నటువంటి బయలుగా ఉన్నావు. వ్యోమం అంటే
ఈ వ్యోమం తీసుకోకూడదు. ఈ అవకాశం ఇచ్చినటువంటి వ్యోమం కాకుండా బయలైన స్థితిలో అంతటా ఉన్నటువంటి అంతరిక్షంగా ఉన్నావు. దీని స్థితి దాటిపోయినటువంటి ఆవలు ఉన్నటువంటి స్థితిలో ఉన్నావు. వ్యోమ బహిరంతర స్థిత అక్షరం నిఖిలాత్మకం. అక్షర స్వరూపుడు బ్రహ్మస్వరూపుడు నిఖిలాత్మకమైనటువంటి సృష్టి మొత్తం అంతా బ్రహ్మమైన స్థితిలో ఉన్నటువంటి దాంట్లో నిలబడి ఉన్నాడు. కేవలం పరిశుద్ధమేకమజన్మహి ప్రతిరూపకం. కేవల స్వరూపుడు, జన్మే లేదు, ప్రతిరూపమే లేదు, ప్రతిబింబమే లేదు అనేటువంటి ఏకం సత్ ఆ స్థితికి చేరిపోయాడు. కాబట్టి ఇంక ఇక్కడికి నిలబెడదాము. ఇంక మిగిలినటువంటి రేపు చెప్పుకుందాం. మంగళం చెప్పండి. మంగళం చెప్పిన తర్వాత 5 నిమిషాలు అందరూ ఓపెన్ చేసుకొని మాట్లాడుకున్నా ఉండండి. మాట్లాడదాం. స్థిరమగు మీ పదవిని సుస్థిరమగు సంస్థాపనం చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనారే. ఆర్యులకిప్పుడు మంగళమనారే. పొంగుచు సిద్ధాంత పూర్ణులయ్యెరుకను భంగపరచిన గురు పారంపర్యులకు మంగళమనారే. తత్పీఠమునకు మంగళమనారే. నిరతము జగములు మీరియు మరుపును ఎరుకయును లేక మాయయు లేకం పరిపూర్ణులైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి చెంది మంగళమనారే. నిత్యము శుభ మంగళమనారే. అంగాలింగములకు అతీత మగు మాయా సంగరహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనారే. నిత్యము శుభ మంగళమనారే. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధుజనులకు హారతిదిగో మంగళ హారతిదిగో. సద్గురుమూర్తుల హారతిదిగో మంగళ హారతిదిగో. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు. జై గురు.